కోల్కతాలో జూనియర్ డాక్టర్పై జరిగిన హత్యాచారంపై దేశవ్యాప్తంగా ఆందోళనలు చెలరేగుతున్నాయి. ఈ క్రమంలో హైదరాబాద్లోని గాంధీ ఆసుపత్రి వద్ద జూడాలు నల్ల బ్యాడ్జీలతో నిరసన వ్యక్తం చేశారు. బాధితురాలికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. విధుల్లో ఉన్న వైద్యుల పట్ల ఇలాంటి ఘటనలు జరగడం దురదృష్టకరమని వెల్లడించారు. వైద్యుల రక్షణ విషయంలో ప్రభుత్వాలు రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ మద్దతు ఇవ్వాలని కోరారు. బాధిత వైద్యురాలికి న్యాయం జరిగేంత వరకు తమ నిరసనలు కొనసాగుతూనే ఉంటాయని స్పష్టం చేశారు. ఎప్పుడైతే నిర్భయ కేసు జరిగిందో ఆ రోజు యావత్ భారతదేశం మొత్తం ఒకదాటి మీదకి వచ్చి రోడ్ మీదకి వచ్చి గట్టిగా మాట్లాడి నిందించారు, ఖండించారు. ఆ ప్రొటెస్ట్ వల్ల వి హ్యాడ్ ఏ చేంజింగ్, ఆ లా అనేది చేంజ్ చేసి పడేశారు మొత్తం బికాస్ ఆఫ్ ఆ ప్రొటెస్ట్. అంత స్ట్రిక్ట్ ప్రొటెస్ట్ నేషనల్ లెవెల్లో జరిగింది అంటే ఖచ్చితంగా కఠినమైన చట్టాలు వస్తాయి. రావాలంటే దీనికి మద్దతుగా ప్రతి ఒక్క సెలబ్రిటీ, టాలీవుడ్ సెలబ్రిటీ కానీ, ప్రతి ఒక్క పొలిటీషియన్, పార్టీలకు భిన్నంగా, రూలింగ్ పార్టీ కానీ అపోజిషన్ పార్టీ కానీ, ఏ పార్టీ అయినా కానీ పార్టీలకు భిన్నంగా ప్రతి ఒక్క పొలిటీషియన్, ప్రతి ఒక్క ప్రజాప్రతినిధి, ప్రతి ఒక్క సెలబ్రిటీ, ప్రతి ఒక్క మూవీ హీరో వీళ్ళందరూ ఏకదాటిగా రోడ్డు మీదకి వచ్చి మాకు సపోర్ట్ గా ఉంటే డాక్టర్, ఒక డ్యూటీలో ఉన్న డాక్టర్, సేవ చేయడానికి వెళ్ళిన ఒక మహిళా డాక్టర్ మీద ఇలాంటి అకృత్యాలు జరగడం అనేది తీవ్రంగా ఖండించాల్సిన విషయం. మేము ఆల్రెడీ లేడీ డాక్టర్స్ అనే వాళ్ళం చాలా అవధులు దాటి ఈ స్టేజ్కి వస్తాము. ఇప్పుడు కొత్తగా ఇది ఒకటి యాడ్ అవుతుంది. మేము ఏ భయము బెరుకు లేకుండా సేవలు అందించగలిగేలా ఉండాలి కదా. మేము అసలే ఎంతో త్యాగాలు చేసి ఎంతో కష్టపడి మా యవ్వనాన్ని మొత్తం ధారపోసి ఈ వృత్తిలోకి వస్తున్నాము. వచ్చిన తర్వాత వర్క్ ప్లేస్ సేఫ్టీ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు సాఫ్ట్వేర్ కంపెనీస్ లో కానీ అన్ని చోట్ల వాళ్ళకి వర్క్ సేఫ్టీ రూల్స్ అనేవి ఉంటాయి. కానీ మా డాక్టర్స్ కి సంబంధించి ఏం రూల్స్ ఉన్నాయి? కేరళలో ఒక 1 year బ్యాక్ కూడా జరగలేదు అనుకుంటాం. ఆల్రెడీ కత్తితో ఒక ఇంటర్న్ ని ట్రీట్మెంట్ చేయడానికి వెళ్ళిన ఇంటర్న్ కత్తితో దాడి చేసి చంపేశారు. అది ఇంకా మానక ముందే ఇప్పుడు ఇంకొక దాడి. డాక్టర్ల మీద ఈ దాడులు ఏవైతే ఉన్నాయో అది ఆగాలి. ఆడ మగ డాక్టర్ అని తేడా లేకుండా మగవాళ్ళని అయితే కొడుతున్నారు, ఆడవాళ్ళని అయితే రేపులు చేస్తున్నారు.